అని ఆలోచన చేస్తే, యెరికో పట్టణం వరకు సమీపిస్తూ ఉండగా ఆయన యెరికో పట్టణం దగ్గరికి వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే త్రోవలో ఒక గ్రుడ్డివాడు కూర్చొన్నాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. భిక్షం అడుక్కుంటూ చాలా సంవత్సరాలుగా అతను గ్రుడ్డితనం బట్టి ఎంతగానో శోధింపబడుతుంది. భిక్షం అడుక్కోవడం తప్ప వేరే పని చేయడానికి చేత కాదు. ఎందుకంటే అతడు ఇక త్రోవ పక్కన కూర్చొని అడుక్కోవడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కళ్ళు కనిపించు, గ్రుడ్డివాడు. అలాంటి వాడు అక్కడ జరుగుతున్న అలజడిని బట్టి, అక్కడ జన సమూహం అంతా యేసుని వెంబడిస్తున్నప్పుడు, మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు అతను అడిగాడు, ఏంటి ఈ అలజడి ఏంటి, ఎంతమంది జనాలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఇదిగో నజరేయుడైన యేసు ఈ దారిన వెళ్తున్నాడు అన్న మాటను విన్నప్పుడు ప్రియమైన వాళ్ళగా, గుడ్డివాడు వెంటనే ఏం చేశాడో తెలుసా? ఒకటే మాట పలికాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. నిజం చెప్పాలంటే ఎవరు గుడ్డివాళ్ళు? త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు గుడ్డోడు కాదు.